కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకందలి శ్లోకములో నొక్క పాదమునైనను కంఠస్థమునరిచ్చిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠులు వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠులు వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాతమూషికములు మోక్షమునందుట. రాజా, కావేరీ తీరమునందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడే వెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు, నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు ఇట్లు చేయు అని బోధించను. అంతటా కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చాను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికెదువుగా కానీ కుమారుణ్ణి శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాపం విమోచనము ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవిప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వము దేహస్థితి కలిగి ముక్తి నొందుదవు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను.
అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధన అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది, కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.